బింద మీద బింద పెట్టి యేసు ఎండగొట్టె బొల్లే మండే బావయ్య. బింద మీద బింద పెట్టి యేసు ఎండగొట్టె బొల్లే మండే బావయ్య. పాట మాత్రం అదిరిపోయింది. చెప్తే ఇనురా అయ్యా, చెప్తే ఇనురా అయ్యా, చెప్తే ఇనురా అయ్యా అనుకుంటా ఒక తండ్రి ఒక చిన్న బాబు చేయి పట్టుకొని నడిపించుకుంటా ఊరంతా చూపిస్తుండు మంచిగా తమాషిగా. చిన్ని 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 అడుగులు వేసుకుంటా చిట్టి 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 అడుగులు వేసుకుంటా మంచిగా పోతనే ఊరు మంచిగా పోతనే ఊర్రు వస్తనే ఊర్రు మంచిగా. తండ్రి కొడుకుకి చేతిలో చెయ్యి వేసుకొని తీసుకొని నడిపించుకుంటా 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 పోతనే ఊరు మంచిగా. అన్ని చూపిస్తుండే ఇక మంచిగా. మరి ఏం చూపిస్తుండయ్యా అంటే జ్ఞానాన్ని బోధిస్తుండు. మనమంతా మనుషులమేగా, మనకి మానవత్వం చాలా ఉండాలి. అవంటే జీవులు, జంతువులు, వాటికి కూడా ఉంటుంది ఆశ. చెప్తే ఇండ్రా అయ్యా, దాని జోలికి పోకురా, దాని జోలికి పోకురా అంటే వినకుండా అన్ని కథలు చిన్నగా పడతలేడు, కథలు చిన్నగా పడతలేడు. ఎవడు? ఒక్కడే. ఇక తండ్రి కొడుకు చేయి పట్టుకొని అడుగులు రాకుండా నేర్పించి సమాజంలో నడిపించుకుంటా 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 చూపించుకుంటా 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 మంచిగా ముచ్చట పెట్టుకుంటా ముచ్చట పెట్టుకుంటా ముచ్చట పెట్టుకుంటా నవ్వుపించుకుంటా మురిపించుకుంటా ప్రశాంతంగా జీవనాన్ని కొనసాగించుకుంటూ ఉన్నారంట. ఆశ. ఆశ అంటే ఏంటిది? గిదే ఆశ అంటే ఏం ఉండదు, ఉత్తదే. నువ్వు ఫోన్లో చూస్తున్నావు, టీవీలో చూస్తున్నావు, ల్యాప్టాప్లో చూస్తున్నావు, అదంతా వేరు. నిజ జీవితంలో నిజంగా బతకడమే గొప్ప. ఇవి నిమ్మకాయలు, ఇందాక చూపించినాయి మునక్కాయలు. గంతవరకే. నేను ఓటీటీలు చూస్తా, నేను అవి చూస్తా, నాకు ఆ రేటింగ్ తెలుసు, నీకు ఈ రేటింగ్ తెలుసు అంటే తెలుసుకోవడంలో తప్పేం లేదు. జీవించుకో, జీర్ణించుకో, ప్రశాంతంగా మంచిగా పద్ధతి ప్రకారంగా మంచిగా తెచ్చుకోవాలి. మంచిగా సీస దేవాలే, మంచిగా గ్లాసులో పోయాలి, మంచిగా ముక్క మంచిగా ఫ్రై చేపియాలి. ఏదో ఒక ముక్క, ఏదైతే ఏంది, ఏదైనా ముక్కేగా, తొక్క నీ అక్క. సో గురువులు చెప్తే వింటే సూపర్ ఉంటది ఇది శరీరము. లేకపోతే నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ అంటది. అనిపించుకోకరా అయ్యా, నా బాధంతా నిన్ను మార్చడానికే. జీవులం కదా, ఎవరో ఒక్కరు మారినా ఈ జీవి సంతోషపడుతుంది. అంతే. పద్ధతి ప్రకారముగా మంచిగా తెచ్చుకోవాలి, వండుకోవాలి, తినాలి, పండుకోవాలి. తెల్లారుతూనే ఉంటది, మళ్ళా పనికి పోతూనే ఉండాలి. 1 రోజు 2 రోజులు లీవ్ తీసుకోవాలి. ప్రశాంతంగా పెరిగేసుకొని తిని వండుకుంటే ఆ కిక్కు గ్లామర్ కూడా సూపర్ వస్తుంది బ్రో. ఓకేనా? నమస్తే.